హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. ఇది మనకి రోటీలోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్గా చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక క్యూబ్ బటర్ వేసుకోవాలి. బటర్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచి, 2 లవంగాలు వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 పెద్ద సైజు ఉల్లిపాయలను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ జీడిపప్పు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను మీకు చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలోకి ఒక క్యూబ్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అవి హీట్ అయిన తర్వాత మనం ముందుగానే చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి 200 గ్రాముల పన్నీర్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని గోరువెచ్చని వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఆ తర్వాత అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకొని ఈ కారం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ తేలే వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలపకపోతే మాత్రం అడుగంటేస్తుంది. అలా ఒక 15 నిమిషాలకి గ్రేవీ నుండి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. అప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం గ్రేవీ కన్సిస్టెన్సీ ప్రకారం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ని కూడా అందులో వేసుకొని ఓసారి తిప్పుకున్నాక మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల పన్నీర్ అనేది చప్పగా లేకుండా ఈ గ్రేవీ బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అలా 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. అప్పుడు కొద్దిగా కసూరి మేతిని బాగా క్రష్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.